అబ్రాడ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా మిస్ అయ్యేది ఇంట్లో ఉండడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎస్పెషలీ అమ్మ చేతి వంటలు. పర్టికులర్లీ ఆ డేస్లో కదా వెన్ యూ బ్యాడ్లీ క్రేవ్ ఫర్ అమ్మ చేసే వంటలు. నథింగ్ కెన్ సాటిస్ఫై దోస్ క్రేవింగ్స్ అబ్బా. అండ్ టుడే వాజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ వాజ్ బ్యాడ్లీ మిస్సింగ్ అమ్మ చేసే రాగి రొట్టెలు. ఇంటికి వెళ్ళి తినే ఆప్షన్ అయితే లేదు, సో నేనే కుక్ చేద్దామని డిసైడ్ అయ్యా. వెంటనే నా దగ్గర ఉన్న అమ్మ రెసిపీ స్క్రోల్ చేసా, ఇంగ్రీడియంట్స్ రెడీ చేశా అండ్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశా. యాక్చువల్లీ చిన్నప్పుడు అమ్మ క్వైట్ ఆఫన్గా ఇవి చేసేది. అబ్బా ఎన్నిసార్లు సేమ్ చేస్తావంటే హెల్తీ కదా అని అంటుండే. ఇంట్లో అందరు కుక్ చేయాలి కదా, నీకు చేతులు నొప్పి రాదా, ఎందుకమ్మా ఇంత ఎఫర్ట్, అవసరమా అంటే తనైతే ఒక చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయేది. నాకైతే కుకింగ్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, సో కొంచెం కూడా హెల్ప్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా, కొంచెం హెల్ప్ చేస్తుంటే ఎంత బాగుండేది అని. ఆల్సో దూరం ఉన్నప్పుడు తెలుస్తుంది అమ్మ చేతి వంటల వాల్యూ ఏంటి అని. పాపం ఎంత పేషెన్స్తో, ఎంత ప్రేమతో కుక్ చేసేదో. ఎనీవేస్ రోటీస్ అయితే బాగా అయింది, కానీ ఆ టేస్ట్ అయితే రిక్రియేట్ చేయలేకపోయా. బట్ తన చేతి వంటలు అయితే చాలా మిస్ అవుతాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడైతే రోటీస్ ఎంజాయ్ చేస్తా.